Hello aspirants, welcome to Telangana Budget 2024-25 by me, Ravikant Sharma. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి కాలమైనటువంటి బడ్జెట్ అంటే లాస్ట్ బడ్జెట్ ఫిబ్రవరి 10th 2024 ప్రవేశపెట్టబడింది. కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే. అంటే ఈ యొక్క ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు పెట్టేటువంటి ఎక్స్పెండిచర్ సంబంధించినటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రం ప్రవేశపెట్టారు. ఇప్పుడు మాత్రం ఒక ఫుల్ ఫినాన్షియల్ ఇయర్ కి సంబంధించినటువంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. దానికి సంబంధించినటువంటి 360 డిగ్రీ అనాలిసిస్ క్లాస్ లో మనం చెప్పుకోబోతున్నాం. ఇండిపెండెన్స్ డే ఆఫర్ ఎల్టీఎక్స్ ప్లాట్ఫామ్ లో ప్రోగ్రెస్ లో ఉంది. ఏ కోర్స్ తీసుకున్నా ఆ కోర్స్ మీద 20% ఫ్లాట్ డిస్కౌంట్ అనేది ఉంటుంది. మరోసారి చెప్తున్నాను, ఇండిపెండెన్స్ డే ఆఫర్ సందర్భంగా ఏ కోర్స్ తీసుకున్నా ఎల్టీఎక్స్ ప్లాట్ఫామ్ లో 20% డిస్కౌంట్ అనేది ఉంటుంది. మరిన్ని వివరాలకు 7893 899 553 సంప్రదించండి లేదా www.ltxclasses.com విజిట్ చేయండి. ఈ ఆఫర్ ఆగస్ట్ 15th వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి త్వరపడండి. నా బడ్జెట్ క్లాస్ నుంచి ఏమేమి విషయాలు నేర్చుకోవచ్చు నేను స్పష్టంగా చెప్తున్నాను. బడ్జెట్ క్లాస్ అంటే జస్ట్ నంబర్స్ ని ముందు పెట్టేసి ఒక 1 hour 2 hours లో బడ్జెట్ అయిపోయిందని చెప్పడం కాకుండా బడ్జెట్ మీద 360 డిగ్రీస్ అనాలిసిస్ అనేటువంటిది నేను ఇవ్వబోతున్నాను. ఈ 360 డిగ్రీస్ అనాలిసిస్ అనేటువంటిది యూపీఎస్సి స్టాండర్డ్ లో, సో యూపీఎస్సి ఆస్పిరెంట్స్ కి తెలిసి ఉంటుంది. యూనియన్ బడ్జెట్ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ యొక్క వీడియోస్ ఎలా ఉంటాయో ఒక అనలిటికల్ గా ఒక సెక్టార్ వైజ్ అప్రోచ్ తోటి ఒక గ్రాఫ్స్ తోటి ఇన్ఫర్మాటిక్స్ తోటి ఏ విధంగా అయితే అనలిటికల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందో అదే రకమైన అనలిటికల్ ఎక్స్ప్లెనేషన్ మనకి పీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ కి బైలింగ్వెల్ లో, అంటే మనకి టర్మినాలజీ పీపీటీ అంతా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు టర్మ్స్ కూడా యూజ్ చేస్తాము. సో తెలుగు ఇంగ్లీష్ ఈ రెండు మీడియంస్ యూజ్ అయ్యేలాగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. తెలంగాణ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే కాకుండా ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యొక్క బడ్జెట్ కి సంబంధించిన విషయాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అదేవిధంగా గ్రూప్ 2 గ్రూప్ 3 వేరే ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి కూడా గవర్నమెంట్ యొక్క పాలసీస్ స్కీమ్స్ సంబంధించిన వివరాలు కంప్లీట్ అవగాహన ఉండాలి. గ్రూప్ 2లో తెలంగాణ ఎకానమీ పేపర్ కూడా ఉంది కాబట్టి వాళ్ళకి కూడా ఒక ఫ్యాక్చువల్ బేసిస్ మీద అన్ని క్లాసెస్ ఉంటాయి. ఆన్సర్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యొక్క బడ్జెట్ కి సంబంధించిన థీమ్స్ చూస్తే ఎలా ఆన్సర్స్ లో వాల్యూ ఎడిషన్ చేసుకోవాలి, ఇంట్రడక్షన్ లో అవ్వచ్చు, కంక్లూజన్ లో అవ్వచ్చు, బాడీలో అవ్వచ్చు, ఇలాంటివి డిస్కస్ చేస్తాము. ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే బడ్జెట్ నుంచి స్ట్రైట్ గా ఎలాంటి స్టేట్మెంట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా క్లాసెస్ లో చెప్పడం జరుగుతుంది. సెక్టార్ స్పెసిఫిక్ డిస్కషన్ అంటే అగ్రికల్చర్ లో బడ్జెట్ లో ఏదైనా డిస్కస్ చేస్తే ఈ స్కీమ్ కి ఇంత ఇచ్చారు, లేకపోతే ఈ యొక్క పర్టికులర్ థింగ్ కి ఇంత బడ్జెట్ అలొకేట్ చేశారు అని చెప్పి పీపీటీలో పెట్టి వదిలేయడం కాకుండా దాని యొక్క మల్టీప్లేయర్ ఎఫెక్ట్, గతంలో ఏం జరిగింది, ప్రీవియస్ గవర్నమెంట్ లో ఏం జరిగింది, ఇప్పుడు ఎలాంటి సంస్కరణలు తీసుకొస్తున్నారు, దాని ఫ్యూచర్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, అవసరమైతే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి కూడా డేటాను తీసుకుని ప్రీవియస్ గవర్నమెంట్ యొక్క డేటాను కూడా తీసుకుని ఇప్పుడు గవర్నమెంట్ ఈ స్పెసిఫిక్ ఇనిషియేటివ్ ఎందుకు తీసుకొచ్చింది అనేటువంటి విషయాన్ని కంపేర్ చేసి చెప్పడం జరుగుతుంది. హోలిస్టిక్ వ్యూ ఆఫ్ బడ్జెట్ ని సెక్టార్స్ గా కాకుండా డేటా, ఫిజికల్ డెఫిసిట్ యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ యొక్క స్పెండింగ్ ఎంత ఉంది, ఏ పథకానికి ఎంత ఇచ్చింది, ఇలా బట్టి పట్టడం కాకుండా హోలిస్టిక్ వ్యూ, ఇప్పుడు ఈ పథకానికి ఎందుకు ఇలా ఇవ్వాల్సి వచ్చింది, ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ యొక్క ఐడియాలజీ ఏంటి, వాళ్ళ ప్రియారిటీస్ ఏంటి, పాత గవర్నమెంట్ ఐడియాలజీ ఏంటి, వాళ్ళ ప్రియారిటీస్ ఏంటి, వీటి వల్ల ఏ సెక్టార్స్ లాభపడతాయి, ఏ సెక్టార్స్ కి ఛాలెంజెస్ ఉంటాయి, ఇలాంటి అన్ని విషయాల్ని చెప్పడం జరుగుతుంది. టెక్నికల్ టర్మ్స్ కి కూడా స్పెషల్ గా ఒక వీడియో చేసి ఒక ఫిజికల్ డెఫిసిట్ అవ్వచ్చు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవ్వచ్చు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవ్వచ్చు, రెవెన్యూ రిసిప్ట్స్ అవ్వచ్చు, ఇలాంటి అన్ని విషయాలు కూడా కూలంకుషంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి బడ్జెట్ అంటే కేవలం ఒక గేమ్ ఆఫ్ నెంబర్స్ కాకుండా ఒక క్వాలిటేటివ్ అప్రోచ్ తోటి ఈ వీడియోస్ అయితే రూపొందించడం జరుగుతుంది. ఓవర్వ్యూ ఆఫ్ ద బడ్జెట్ యొక్క ఒక విహంగ వీక్షణం కనుక మనం చూసుకున్నట్లయితే ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టిన వాళ్ళు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం యాజ్ వెల్ యాజ్ ఫినాన్స్ మినిస్టర్. వీరి యొక్క కాన్స్టిట్యున్సీ మధిర, ఖమ్మం జిల్లా మధిర, ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో విజయవాడ నగరం దగ్గరగా ఉన్నటువంటి మధిర కాన్స్టిట్యున్సీకి చెందినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు మల్లు భట్టి విక్రమార్క గారు. ఇంతకుముందు లీడర్ ఆఫ్ అపోజిషన్ గా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఫినాన్స్ మినిస్టర్ గా ఉన్నారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా వారు పనిచేస్తున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి వీరు. బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి డేట్ 25th July 2024
మనకి తెలంగాణ స్టేట్ అసెంబ్లీలో ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ యొక్క పర్పస్ ఆఫ్ ద బడ్జెట్ ని కూడా మనం ఒక సింగిల్ లైన్ లో చెప్తున్నాము. రేపు పొద్దున టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాసే వాళ్ళకి బడ్జెట్ కి సంబంధించిన అనాలిసిస్ రాసినప్పుడు ఈ లైన్స్ ని మీరు స్ట్రైట్ అవే యూజ్ చేసుకోవచ్చు. రిఫ్లెక్ట్స్ పీపుల్స్ ఆస్పిరేషన్స్ అండ్ వాల్యూస్. ఇది ప్రజా ప్రభుత్వము, ప్రజావాణి అని చెప్పి ప్రతి దానికి ముందు ప్రజా అని చెప్పి యూజ్ చేస్తున్నారు. బడ్జెట్ కి కూడా ఇది పీపుల్స్ యొక్క ఆస్పిరేషన్. ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్స్ బంగారు తెలంగాణ అని చెప్పేసి తెలంగాణ భావజాలంని తీసుకొచ్చి స్టేట్మెంట్స్ ఇస్తా ఉంటే, ఇప్పుడు ఒక సోషలిస్టిక్ అప్రోచ్ తోటి ప్రజా అనేటువంటి ఒక వొకాబులరీని యూజ్ చేస్తున్నారు. పీపుల్స్ ఆస్పిరేషన్స్, ప్రజల యొక్క ఆకాంక్ష, అండ్ వాల్యూస్, విలువలు, ప్రజల యొక్క ఆకాంక్షలు, ప్రజల యొక్క విలువల్ని ఒక మెయిన్ థీమ్ గా తీసుకుని రూపొందించారు ఈ బడ్జెట్. అక్నాలెడ్జ్మెంట్, గ్రాటిట్యూడ్ టువర్డ్స్ శ్రీమతి సోనియా గాంధీ అండ్ రికగ్నిషన్ ఆఫ్ ద సాక్రిఫైసెస్ మేడ్ డ్యూరింగ్ ద తెలంగాణ స్ట్రగుల్. తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిర్భావంలో అప్పటి యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నటువంటి సోనియా గాంధీ గారు తీసుకున్నటువంటి ఇనిషియేషన్ కి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసినటువంటి అమరవీరులకి ఒక నివాళులు అర్పించడం ద్వారా బడ్జెట్ స్పీచ్ ని మొదలు పెట్టారు. అదేవిధంగా దాశరథి యొక్క కొటేషన్, తెలంగాణ కవి, అభ్యుదయవాది, ఒక రీఫార్మిస్ట్ అయినటువంటి దాశరథి గారు చెప్పినటువంటి నా తెలంగాణ కోటి రత్నాల వీణ, ఒక కవితా ఖండికలోని లైన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే ఒక పొయిట్రీ ఒక స్టాంజాలో ఒక లైన్, నా తెలంగాణ కోటి రత్నాల వీణ. అంటే కోటి రత్నాలతో పొదిగినటువంటి వీణ అంటే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఎలాంటిదో తెలంగాణ కూడా అంత ఒక బ్యూటిఫుల్ ల్యాండ్ అని చెప్పి చెప్పడం జరిగింది. దాశరథి గారి యొక్క పొలిటిక్ స్పిరిట్ తోటి సోనియా గాంధీ గారికి అప్రిషియేషన్స్ ఇవ్వడం ద్వారా ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ ని, వాల్యూస్ ని అచీవ్ చేయడం కోసం జూలై 25న తెలంగాణ అసెంబ్లీలో మల్లు బట్టి విక్రమార్క గారు ఫినాన్స్ మినిస్టర్ కమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. సో ఇంత డీటెయిల్ గా బడ్జెట్ లో ప్రతి ఆస్పెక్ట్ గురించి మనం ఈ వీడియోలో చెప్పుకోవడం జరుగుతుంది. First full budget presented by the newly elected Congress government in Telangana highlights the commitment to address the pressing economic and social challenges faced by the state. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ గా ఈ బడ్జెట్ ఉంది. అయితే ఈ బడ్జెట్ లో ఏం స్ట్రెస్ చేశారు అంటే ప్రెస్సింగ్ ఎకనామిక్ అండ్ సోషల్ ఛాలెంజెస్. రాష్ట్ర ప్రభుత్వం అప్పులతోటి ఫినాన్షియల్ కండిషన్ సరిగ్గా లేదు అని యాక్సెప్ట్ చేస్తూ, మార్చిలో ఫిబ్రవరి ఆ టైంలో వచ్చినటువంటి శ్వేతపత్రాలని, వాటి యొక్క సమ్మరీస్ ని చెప్తూ స్టేట్ యొక్క ఎకనామిక్ కండిషన్స్ ని ఉన్నట్టుగా చెప్తూ, సోషల్ ఛాలెంజెస్ కూడా, వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించినటువంటి వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ లో వచ్చినటువంటి ఛాలెంజెస్, సోషల్ ఇష్యూస్ ని, ఎకనామిక్ ఇష్యూస్ ని సింక్రనైజ్ చేసుకుంటూ బడ్జెట్ స్పీచ్ మొదలుపెట్టారు. ద స్పీచ్ అండర్స్కోర్స్ the previous government's failures and the new administration's strategies to foster the development and welfare. ప్రీవియస్ గవర్నమెంట్ ఎక్కడ ఫెయిల్ అయింది, కొత్త గవర్నమెంట్ ఆ యొక్క ఫెయిల్యూర్స్ ని అడ్రస్ చేయడానికి ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తుంది, తద్వారా డెవలప్మెంట్ ని, వెల్ఫేర్ ని, అంటే అభివృద్ధిని, సంక్షేమాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అనేటువంటి విషయాలు యొక్క బడ్జెట్ స్పీచ్ లో రావడం. చూస్తే ఒక ఫ్లోలో ఎవరు ప్రవేశపెట్టారు, ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఎవరి పేర్లు ఉటంకించారు, బడ్జెట్ యొక్క థీమ్ ఏంటి, బడ్జెట్ లో ఏం చెప్పదలుచుకున్నారు, దాని యొక్క వ్యూహం ఏంటి అని స్టెప్ బై స్టెప్ మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఈ క్లాస్ లో. బ్యాక్గ్రౌండ్ అండ్ ఛాలెంజెస్. డెట్ సిచ్యువేషన్. ద స్టేట్స్ డెట్ హ్యాస్ ballooned from 75,577 crores at the time of its formation. అంటే 2014లో 75,577 కోట్ల అప్పు ఉంది. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి దాదాపు 6,71,751 కోట్లు. అంటే 10 సంవత్సరాల కాలంలో దాదాపు 10 రెట్లు, 9 నుంచి 10 రెట్లు యొక్క అప్పుల యొక్క కుప్ప, అప్పుల యొక్క సంక్షోభం పెరిగింది అని చెప్పి చెప్పుకోవచ్చు. ద కరెంట్ గవర్నమెంట్ క్రిటిసైజెస్ ద పాస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ పూర్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఏ ల్యాక్ ఆఫ్ కరస్పాండింగ్ డెవలప్మెంట్. అప్పులు పెరిగాయి సరే, దానికి సమానమైనటువంటి డెవలప్మెంట్ జరిగిందా అంటే జరగలేదు. ఒక మిస్ అడ్మినిస్ట్రేషన్ లేదా మాల్ అడ్మినిస్ట్రేషన్ జరిగింది అనేటువంటి ఒక దృక్కోణంలో ప్రస్తుత గవర్నమెంట్ పాత గవర్నమెంట్ మీద ఉంది. ఇది మన పర్సనల్ ఒపీనియన్స్ కాదు, బడ్జెట్ స్పీచ్ లో డిప్యూటీ సీఎం గారు చెప్పినటువంటి మాటలు. ఒక మాల్ అడ్మినిస్ట్రేషన్ జరిగింది, అప్పులు 10 times పెరిగాయి, దానికి తగ్గట్టుగా డెవలప్మెంట్ జరగలేదు.
ఈ యొక్క సెంటెన్సెస్ యొక్క వ్యూ పాయింట్స్ అన్ని కూడా యొక్క తెలంగాణ ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్ లాస్ట్ 10 ఇయర్స్ ని లాస్ట్ 1 ఇయర్ ని కంపేర్ చేస్తున్నప్పుడు కానీ తెలంగాణ ఫినాన్షియల్ కండిషన్ మీద ఒక హోలిస్టిక్ వ్యూ ఇవ్వండి అని చెప్పినప్పుడు ఈ స్టేట్మెంట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. బికాస్ ఇవి పొలిటికల్ పార్టీస్ మధ్య కాదు, డిప్యూటీ సీఎం అండ్ ఫినాన్స్ మినిస్టర్ చెప్పినటువంటి విషయాలు కాబట్టి దీన్ని వాయిస్ ఆఫ్ ద గవర్నమెంట్ గా తీసుకుని మనం యాజ్ ఇట్ ఈస్ గా స్టేట్ ఫినాన్షియల్ కండిషన్ గురించి చెప్పేటప్పుడు ఈ యొక్క మాటల్ని కోట్ చేయొచ్చు. ఎలాంటి అనుమానం అయితే లేదు. Welfare and development neglect. The previous government is accused of mismanaging funds and neglecting key sectors such as irrigation, welfare schemes, and job creation. Very, very important. Job creation అంటే నియామకాలు, ఇరిగేషన్ అంటే మనకి నీళ్లు, వెల్ఫేర్ స్కీమ్స్ అంటే మనకి సంక్షేమ కార్యక్రమాలు. అంటే తెలంగాణ యొక్క టాప్ 3 ప్రియారిటీస్ అనేటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి 3 సెక్టార్స్ తో పాటు వెల్ఫేర్ సంక్షేమ రంగం కూడా నెగ్లెక్ట్ చేయబడ్డది అని చెప్పేసి ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్తున్నారు. దాంతో పాటు ఆర్థిక అసమానతలు, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేటువంటివి పెరిగాయి. దానికి ఎగ్జాంపుల్స్ గా రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ లో మనకి చూసుకున్నట్లయితే 9,46,822 రూపాయలు మనకి పర్ క్యాపిటా ఇన్కమ్ అని చెప్పుకోవచ్చు. అదే వికారాబాద్ జోగ్రఫికల్ గా ఒక ప్రాక్సిమిటీలో ఉన్నప్పటికీ 1,80,241 రూపాయలు. అంటే రంగారెడ్డి డిస్టిక్ 9 టైమ్స్ వికారాబాద్ కంటే ఎక్కువ ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో. అంటే ఒక పక్కన జాబ్స్, నీళ్లు, నిధులు, నియామకాలు, సంక్షేమ పథకాలని విస్మరించడంతో పాటు ఒక ప్రజల మధ్య ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్, ఆర్థిక అంతరాలు లాస్ట్ 10 ఇయర్స్ లో పెరిగాయి అని చెప్పేసి ఫినాన్స్ మినిస్టర్ గారు ఎండోర్స్ చేస్తున్నారు. తెలంగాణ ఎకానమీ కంపారిజన్. సో ఇప్పటి వరకు ఎక్కడ మిస్మేనేజ్మెంట్ జరిగింది, ఏ సెక్టార్స్ లో జరిగింది, బడ్జెట్ యొక్క థీమ్ ఏంటని హోలిస్టిక్ వ్యూ చూసాము. ఇప్పుడు డేటాలోకి వెళ్ళి చూద్దాము. 2023-24 ఫినాన్షియల్ ఇయర్ అంటే ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్ లో ప్రపంచవ్యాప్తంగా వృద్ధి రేటు 3.2% ఉంది. గ్లోబల్ గ్రోత్ రేట్ అని ఇంగ్లీష్ లో అంటాం. అందుకే మనకు గ్లోబల్ తో కంపేర్ చేస్తున్నట్లుగా అక్కడ మన ఎమోజీని ఇక్కడ ఇన్ఫోగ్రాఫిక్ ఉంచడం జరిగింది. అదే సమయంలో ఇండియన్ గ్రోత్ రేట్ 7.6%, ప్రపంచవ్యాప్తంగా యావరేజ్ గ్రోత్ రేట్ 3.2% ఉంటే ఇండియా డబల్ కంటే ఎక్కువ 7.6% ని అచీవ్ చేసింది. తెలంగాణ గ్రోత్ రేటు ఇండియా కంటే 0.2% తక్కువ ఉంది. అంటే నేషనల్ గ్రోత్ రేట్ కంటే తక్కువ ఉంది. కాబట్టి లాస్ట్ 10 ఇయర్స్ లో ఈ రంగాల్లో మిస్ మేనేజ్మెంట్ జరిగింది అని చెప్పడానికి వికారాబాద్ కి, రంగారెడ్డికి ఉన్నటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒకటే కాదు, లాస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి ఓవరాల్ గ్రోత్ రేట్ కూడా ఇంకొక ఎగ్జాంపుల్. ఫినాన్స్ మినిస్టర్ స్టేట్మెంట్ యాస్టీస్ గా రాస్తే పొలిటికల్ గా ఉందనిపిస్తే ఈ డేటాస్ ని కూడా దాన్ని సబ్స్టాన్షియేట్ చేసుకోవడానికి వాడుకుంది. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే తెలంగాణ అటువంటి ఒక టెరిటరీ, ట్రయాంగిల్, తెలంగాణకి సిమిలర్ గా ఉన్నటువంటి ట్రయాంగులర్ షేప్ ఇది తెలంగాణ అనుకుంటే, ఈ యొక్క తెలంగాణ కాలంలో ఒక ఫినాన్షియల్ ఇయర్ కాలంలో ప్రొడ్యూస్ అయినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క టోటల్ వాల్యూని మనం జిఎస్డిపి అంటాం. ఇండియాకి జీడిపి ఎలా ఉంటుందో తెలంగాణకి జిఎస్డిపి ఎలా ఉంటుంది. జీడిపి అంటే మీకు ఏంటో తెలిసింది అంటే జిఎస్డిపి అంటే కూడా అదే. కాకపోతే ఇండియాలో 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్ కి కలిపి జీడిపిని మనం కౌంట్ చేస్తాము. బట్ తెలంగాణకి మాత్రం తెలంగాణ స్టేట్ యొక్క టెరిటరీస్ లో ప్రొడ్యూస్ అయినటువంటి సంవత్సర కాలంలో ప్రొడ్యూస్ అయినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క టోటల్ వాల్యూని జిఎస్డిపి అంటాము. అది 14,63,963 crores, 14,63,963 కోట్లు. ఇది 2023-24 ఫినాన్షియల్ ఇయర్ లో అండ్ 11.9% ఇంక్రీజ్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అంటే 22-23తో పోలిస్తే 11.9% వృద్ధి రేటు వచ్చింది. అదేవిధంగా నేషనల్ గ్రోత్ రేటు ఇదే టైం పీరియడ్ లో 2023-24లో జాతీయ గ్రోత్ రేటు 9.1% మాత్రమే ఉంది. అంటే నేషనల్ గ్రోత్ రేట్ కంటే 2.8% ఎక్కువ ఉంది. సో హియర్ ఇస్ ద పాయింట్. మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ రంగారెడ్డికి, వికారాబాద్కి అంత డిఫరెన్స్ ఉంది, అంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఉంది. బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అది 9 lakh, అది 9 lakhs, ఇది 1 lakh. 9 + 1 10/2 వేస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే మనకి ఒక వికారాబాద్ డిస్టిక్ యొక్క, రంగారెడ్డి డిస్టిక్ యొక్క ఇన్కమ్స్ రెండు కలిపితే మనకి 10 లక్షలు వస్తుంది. అంటే జిఎస్డి పరంగా చూసుకుంటే 10 lakhs వస్తుంది.
బట్ పర్ క్యాపిటా పరంగా చూసుకున్నట్టయితే మాత్రం ఇద్దరి మధ్య ఉన్నటువంటి వేరియేషన్ మనకి కనిపిస్తుంది. అంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతున్నాయి. రిచ్ బికమ్ మోర్ రిచ్, పూర్ బికమింగ్ మోర్ పూర్. ఉన్న వాళ్ళు ఇంకా ఉన్న వాళ్ళు అవుతున్నారు, లేని వాళ్ళు ఇంకా లేని వాళ్ళు అవుతున్నారు. ఓవరాల్ ఎకానమీ పెరిగినట్టు కనిపిస్తుంది కానీ అంతరాలు అనేటువంటివి పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి వెల్ఫేర్ స్కీమ్స్ యొక్క రిలవెన్స్ ఇంకా ఉంది అని చెప్పేసి గవర్నమెంట్ యొక్క ఇన్ఫరెన్స్ గా మనం చూసుకోవచ్చు. ఫిజికల్ కన్సర్న్స్, రైజింగ్ డెట్ ఇండికేటింగ్ హెవీ రిలయన్స్ ఆన్ బారోయింగ్, రిస్కింగ్ ఫినాన్షియల్ సస్టైనబిలిటీ వితౌట్ స్ట్రింజెంట్ రీఫార్మ్స్. కఠినమైనటువంటి నిర్ణయాలు, శ్వేతపత్రం తీసుకురావడం అనేటువంటి కఠినమైన నిర్ణయం. ఎందుకంటే ఇప్పటికిప్పుడు మన యొక్క ఫినాన్షియల్ హెల్త్ ని, మన ఆర్థికమైనటువంటి ఆరోగ్యాన్ని ఎస్టిమేట్ చేయడం కోసం వైట్ పేపర్ తీసుకొస్తుంది గవర్నమెంట్. అంటే తనను తాను ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటున్నట్లే. ఆ యొక్క వైట్ పేపర్స్ తీసుకురావడమే కాదు, దానికి సంబంధించినటువంటి రికమెండేషన్స్ ని కూడా అమలు చేయడం, అప్పులు తగ్గించుకోవడం, ఇలాంటివన్నీ పనులు చేసి ఈ యొక్క ఫిజికల్ కన్సర్న్స్ ని గవర్నమెంట్ తగ్గించుకోవాలనుకుంటుంది. ఫిజికల్ వల్నరబిలిటీస్ ని, యొక్క ఆర్థికమైనటువంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవాలని చెప్పి గవర్నమెంట్ భావిస్తుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణలో 2023-24 సంవత్సరంలో 3,47,229 రూపీస్, 3,47,229 రూపాయలు ప్రతి మనిషి ఆన్ అండ్ యావరేజ్ ఈ యొక్క సంవత్సరంలో సంపాదించినట్టు ఇన్ఫోగ్రాఫిక్ లో మనం చూడొచ్చు. సింబాలిక్ గా పెట్టుకున్నాము. నేషనల్ లో 1,83,236 రూపీస్, మనకి డబల్ కంటే మనకి దాదాపుగా డబల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. 36 మనకి 3,60,000 ఉంటే డబల్ అయి ఉండేది, దాదాపు 2 టైమ్స్ నేషనల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంటే. పర్ క్యాపిటల్ ఇన్కమ్ వికారాబాద్కి, రంగారెడ్డికి చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉన్నప్పటికీ మనకి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇండియా కంటే 2 టైమ్స్ ఎక్కువగానే తెలంగాణలో సంపాదిస్తున్నారు. మనం చూసుకున్నాం ఇక్కడ రంగారెడ్డి ఒక వికారాబాద్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ తీసుకున్నాము. పర్ క్యాపిటల్ దగ్గర మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తున్నాము. సెక్టార్ వైజ్ గా ట్రెండ్స్ చూసినట్లయితే గ్రోత్ రేట్ ఇక్కడ మనం గ్రాఫ్ సింబాలిక్ గా పెట్టుకున్నాం. సర్వీస్ సెక్టార్ కి గ్రోత్ రేట్ 65.7%, ఇండస్ట్రియల్ సెక్టార్ మనకి 18.5%, అగ్రికల్చర్ అండ్ allied సెక్టార్ మనకి 15.8%. అగ్రికల్చర్ గ్రోత్ 4% ఇంక్రీజ్ ఇన్ 2022-23 మనకి చూసుకున్నట్లయితే 4% గా మనకి అక్కడ ఉంది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ తెలంగాణలో ఎక్కువగా ఉంది కంపేరింగ్ విత్ నేషనల్ యావరేజ్. పని చేయడానికి సిద్ధంగా ఉండి పని దొరికినటువంటి వాళ్ళ యొక్క నంబర్ తెలంగాణలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ యొక్క నంబర్ ఇండియా కంటే ఎక్కువగా ఉంది. సో మనకి ప్రొడక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, పని దొరికేటువంటి విషయం పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ బెటర్ గానే పర్ఫామ్ చేస్తుందని చెప్పి మనం అనిపించవచ్చు. సెక్టర్ వైజ్ గ్రోత్ రేట్స్ కూడా మీకు బడ్జెట్ సంబంధించిన డాక్యుమెంట్ లో ఇవన్నీ మెన్షన్ చేయడం జరిగింది. ఒక ట్రెండ్ అనాలిసిస్ కోసం మాత్రం మనం ఇక్కడ ఇవి చర్చిస్తున్నాం. ఇక్కడ ఫిలాసఫీ, బడ్జెట్ అంటే నేను చెప్పాను క్వాంటిటేటివ్ గా ఒక నంబర్ తీసుకుంటూ పోవడం కాదు, క్వాలిటేటివ్ గా గవర్నమెంట్ యొక్క థాట్ ప్రాసెస్ కూడా మనం చూడాలి. ఇక్కడ మనకి ముగ్గురు ఫొటోస్ కనిపిస్తున్నాయి. బిఆర్ అంబేద్కర్ గారు, మనకి జ్యోతి బాబులే గారు, రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన. అంబేద్కర్ యొక్క ఫిలాసఫీ తోటి పొలిటికల్ డెమోక్రసీ మస్ట్ ఇంక్లూడ్ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ. ఇక్కడ ట్రయాంగిల్ చూసుకుందాం. మనకి జస్టిస్ అనేటువంటి ట్రయాంగిల్, మనకి ప్రియాంబుల్లో జస్టిస్ అనేటువంటి వర్డ్ కనిపిస్తుంది. జస్టిస్ అంటే కేవలం పొలిటికల్ జస్టిస్ అంటే అందరికీ ఓటు హక్కు ఇచ్చేసి అన్ని ఆఫీసెస్ అందరికీ ఓపెన్ చేయడం అది ఒకటే కాదు. ఈ పొలిటికల్ జస్టిస్ కావాలి అంటే ఎకనామికల్ గా బలవంతులై ఉండాలి. రాజకీయంగా మనకి న్యాయం దక్కాలంటే ముందు మనకి ఫినాన్షియల్ గా సౌండ్ ఉండాలి. ఎకనామికల్ గా బాగుండాలి అంటే ఒక ఆపర్చునిటీ రావాలి. ఆ ఆపర్చునిటీ ఎప్పుడంటే సోషల్ డిస్క్రిమినేషన్ లేనప్పుడు, సోషల్ జస్టిస్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఎకనామిక్ ఆపర్చునిటీస్ వస్తాయి. సోషల్ గా ఎంపవర్ అయ్యి ఎకనామిక్ గా ఎంపవర్ అయితే ఆటోమేటిక్ గా పొలిటికల్ గా ఎంపవర్ అవుతాము. ఇవి మూడు జరిగినప్పుడు మాత్రమే జస్టిస్, న్యాయం అనేటువంటిది జరుగుతుంది. అందుకే గవర్నమెంట్ అఫర్మేటివ్ యాక్షన్స్, క్యాస్ట్ సెన్సెస్ లాంటి ఒక పొలిటికల్ ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో, పొలిటికల్ అజెండా ఉందో వాటితో ఒక సోషల్ జస్టిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు, ఇక గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అవ్వచ్చు, ఎకనామికల్ గా ఇండివిజువల్స్ ని బిల్డ్ చేయడం ద్వారా పొలిటికల్ గా రాజకీయాల్లో రాజ్యంలో అవ్వచ్చు వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ తీసుకురావాలన్నటువంటి అజెండాతో వెళ్తుంది. పొలిటికల్ డెమోక్రసీ మస్ట్ ఇంక్లూడ్ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ ఎయిమ్ ఫర్ ద ఇంటిగ్రేటెడ్ సొసైటీ డివైడ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్. ఆర్టికల్ 15, 16, 14, 15, 16 లో చెప్పినట్టుగా ఇన్ఈక్వాలిటీస్ ని, డిస్క్రిమినేషన్ తీసేసి
పొలిటికల్ గా, ఎకనామికల్ గా, సోషల్ గా జస్టిస్ ఇవ్వాలనేటువంటి గవర్నమెంట్ యొక్క ఫిలాసఫీ. దానికి బిఆర్ అంబేద్కర్ యొక్క కొటేషన్స్ ని కోట్ చేశారు. ఈ పొలిటికల్ డెమోక్రసీలో భాగంగా ప్రగతి భవన్ కి మనకి మహాత్మా జ్యోతి పూలే భవన్ ఓపెన్ ఫర్ ద పబ్లిక్ రిప్రజెంటేషన్. అంబేద్కర్ కంటే ముందు కూడా, ముందే జన్మించి ముందే ఒక ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ అవ్వచ్చు, సోషల్ జస్టిస్ కోసం అవ్వచ్చు పాటుపడినటువంటి వ్యక్తి, బీసీల కోసం, ఎస్పెషల్లీ బీసీలు, ఉమెన్ కోసం పాటుపడినటువంటి వ్యక్తి జ్యోతిబాబులే. కాబట్టి ఒక ప్రజాభవన్ ఒక ఇనుప సంఖ్యలను తెంచారు అని చెప్పి ప్రీవియస్ బడ్జెట్ అనాలిసిస్ లో నేను చెప్పారు. సో అది జరిగిన తర్వాత ఈ యొక్క దానికి జ్యోతి బాపులే భవన్ అనేటువంటి పేరు పెట్టడం కూడా ఇంకొకసారి మనం రిమైండ్ చేస్తున్నాం. అంటే ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టినటువంటి కొటేషన్స్, ఫిలసాఫికల్ థాట్ ప్రాసెస్ తో పాటు ఓవరాల్ గా గవర్నమెంట్ యొక్క థాట్ ప్రాసెస్ ని కూడా మళ్ళీ ఒకసారి మనం రిపీట్ చేస్తున్నాము. ప్రజాపాలన ప్రోగ్రామ్ held twice a week to address public grievances. 43,054 representations received in the 2 months. మనకి ఫస్ట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టినప్పుడు ఏదైతే స్పిరిట్ ఉందో ఆ ప్రజాపాలనని కంటిన్యూ చేస్తా ఉన్నారు. యొక్క ప్రజాభవన్ యొక్క పేరుని మార్చడం జరిగింది. అంబేద్కర్ యొక్క పొలిటికల్ డెమోక్రటిక్, మనకి పొలిటికల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, సోషల్ జస్టిస్ ఏవైతే ఫస్ట్ బడ్జెట్ లో పేర్కొన్నటువంటి ఐటమ్స్ ఉన్నాయో, ఫిలాసఫీస్ ఉన్నాయో అవి మళ్ళీ కంటిన్యూ చేయడం జరుగుతుంది. కొటేషన్స్ మార్చడము, కాంటెక్స్ట్ కు తగ్గటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకోవడం జరిగింది. కానీ ఓవరాల్ గా గవర్నమెంట్ యొక్క ఫిలాసఫీ అదే విధంగా ముందుకెళ్తా వచ్చింది. ఇది కోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ థాట్ ప్రాసెస్ కి ఇప్పటి థాట్ ప్రాసెస్ కి ఉన్నటువంటి సిమిలారిటీ కింద మనం యొక్క స్లైడ్ ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అభయహస్తం పథకం మనకి మహాలక్ష్మి, గృహజ్యోతి, యువ వికాసం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, చేయూత. వీటిలో ఇందిరమ్మ రాజ్యము, ఇందిరమ్మ ఇల్లు అనేటువంటి పథకం ఎలా ఉందో ఇందిరమ్మ రాజ్యం అనేటువంటి హోలిస్టిక్ ప్రిన్సిపల్ ని ఈ యొక్క బడ్జెట్ లో విస్తృతంగా చర్చించడం జరిగింది. కీ బడ్జెట్ అలొకేషన్స్ అండ్ ఫోకస్ ఏరియాస్. నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ దేనికోసమే తెచ్చుకున్నామో వాటి మీద మెయిన్ ఫోకస్ పెట్టడం జరిగింది. వాటి తర్వాత అగ్రికల్చర్, హెల్త్, ఎడ్యుకేషన్ ఇలాంటి వాటికి కూడా ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. ప్లానెడ్ డెవలప్మెంట్ అడ్రస్సింగ్ అన్ప్లాన్డ్ లోన్స్ అండ్ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ టు ఎన్ష్యూర్ పీపుల్ సెంట్రిక్ డెవలప్మెంట్. ప్రజలు సెంట్రిక్ గా ఉన్నటువంటి, ప్రజలు ఆధారంగా ఉన్నటువంటి అభివృద్ధి జరగడం కోసము ఈ యొక్క అన్ప్లాన్డ్ లోన్స్, వేస్ట్ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ మనకి భావిస్తా ఉంది. వెల్ఫేర్ కమిటీ ఉన్నారు. దానికి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి ఎలక్షన్ క్యాంపెయిన్స్ టైం నుంచి కూడా ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి 2004-9 ఎలక్షన్స్ టైంలో వైఎస్ఆర్ ఎలా చెప్పారో ఈ యొక్క 2024 టైంలో రేవంత్ రెడ్డి గారు అలాగే చెప్పారు. కమిట్మెంట్ టు పబ్లిక్ వెల్ఫేర్, ఈక్విటబుల్ రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ అర్బన్ అండ్ అగ్రేరియన్ డెవలప్మెంట్. ఇలా పిల్లర్స్ ఆఫ్ డెవలప్మెంట్ కింద ఏముంటాయి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే? వెల్ఫేర్ స్కీమ్స్, పబ్లిక్ వెల్ఫేర్ స్కీమ్ ఒక పిల్లర్ గా ఉంటుంది. ఈక్విటబుల్ రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్షన్ టైంలో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, పేద డబ్బున్న వాళ్ళ యొక్క డబ్బును తీసుకుని పేదవాళ్ళకి పంచడం లాంటి పొలిటికల్ స్టేట్మెంట్స్ మనం విన్నాం. కాంగ్రెస్ యొక్క థాట్ ప్రాసెస్ లో ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్, మనం డిపిఎస్పీస్ చూసుకున్నప్పటికీ ఆర్టికల్ 39 లో ఈ యొక్క ఈక్విటబుల్ రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటివి చాలా ఉన్నాయి. మనం షెడ్యూల్ 9 ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, జమీందారీ యాక్ట్, ఈ యొక్క ఫస్ట్ కాంగ్రెస్ యొక్క థాట్ ప్రాసెస్ ఒక రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ అంటే దాని మీద ఉంటుంది, వెల్ఫేర్ మీద ఉంటుంది. 2 పిల్లర్స్. అర్బన్ డెవలప్మెంట్, హైదరాబాద్ నగరం యొక్క డెవలప్మెంట్ కోసం విశేషంగా నిధులు ఈ బడ్జెట్ లో ఇవ్వడం జరిగింది. థర్డ్, అర్బన్ డెవలప్మెంట్ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క యూనిక్ ఫీచర్ గా చెప్పాలి. జనరల్ గా వెల్ఫేర్, రూరల్ డెవలప్మెంట్, రిసోర్స్ అలొకేషన్ వీటి మీద ఉంటుంది. హైదరాబాద్ డెవలప్మెంట్ లేదా అర్బన్ డెవలప్మెంట్ ఈ బడ్జెట్ లో యూనిక్ థింగ్ గా మనం చూసుకోవచ్చు. అగ్రేరియన్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ కూడా ఇచ్చారు. ఓవరాల్ గా రూరల్ లో అగ్రికల్చర్ కి, అర్బన్ లో హైదరాబాద్ డెవలప్మెంట్ కి, యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ కి, రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ యొక్క 4 థీమ్స్ ని కలుపుకుని ఇందిరమ్మ రాజ్యం ఎస్టాబ్లిష్ చేయడం కోసం యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టబడి జరిగింది. ఫిజికల్ మేనేజ్మెంట్ ఫోకస్ ఆన్ రిడ్యూసింగ్ వేస్టబుల్ ఎక్స్పెండిచర్ అండ్ ప్రియారిటైజింగ్ ఓవరాల్ డెవలప్మెంట్ అండ్ హ్యాపీనెస్ ఆఫ్ ద పీపుల్. ఇందాక కూడా ఈ యొక్క వెస్టబుల్ ఎక్స్పెండిచర్ తగ్గించుకుని యొక్క డెట్ యొక్క రుణాల యొక్క బాధల్ని తగ్గించుకుందామని గవర్నమెంట్ అనుకుంటుందని చెప్పాము. ఇక్కడ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ ని తగ్గించుకుని ఆ యొక్క రుణాలు తీరిపోయిన తర్వాత పీపుల్ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ కి, హ్యాపీనెస్ కి కృషి చేయాలని చెప్పేసి గవర్నమెంట్ భావిస్తా ఉంది. దీంట్లో భాగంగా మహాత్మా గాంధీ బ్యూటిఫుల్ కొటేషన్, ఆస్పిరెంట్స్ ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనేటువంటి ఆస్పిరెంట్స్ కి బాగా పనికొచ్చేటువంటి కోట్. ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ వీ డూ అండ్ వాట్ వీఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ వుడ్ సఫైస్ టు సాల్వ్
మోస్ట్ ఆఫ్ ద వరల్డ్స్ ప్రాబ్లమ్. మనము ఏది చేస్తామో, ఏది చేయగలమో, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ప్రపంచంలో చాలా సమస్యల్ని పరిష్కారం చేస్తుందని చెప్పి కొటేషన్ యొక్క మీనింగ్. సపోజ్ గ్రూప్ 1 మెయిన్స్ లో 150 మార్క్స్ ఉన్నటువంటి ఒక పేపర్లో మాక్ టెస్ట్ లో ఇప్పుడు రాస్తున్న వాళ్ళు అవ్వచ్చు, ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, లేదా ఒక ఐడియా ఉన్న వాళ్ళు ఒక 70 మార్క్స్ వస్తున్నాయి, సరిపోతాయిలే, ఏదో ఒక సర్వీస్ వస్తుంది అనుకోవడం అనేది వాట్ వీఆర్ డూయింగ్. వాట్ వీ కెన్ డూ, సపోజ్ మనకి 90 మార్క్స్ రాగలిగేటువంటి క్యాపబిలిటీ ఉంది అనుకుందాం. సో ఈ 70ని 90కి అప్లిఫ్ట్ చేసుకుంటే వచ్చే జాబ్ కన్ఫామ్ గా రావడం, వచ్చే సర్వీస్ ఇంకా మంచి సర్వీస్ రావడం అనేటువంటిది మనకి ఉన్నటువంటి ఇప్పుడు ఈ నిరుద్యోగత ఏదైతే ఉందో, రూమ్ రెంట్లు కట్టుకోవడం, హాస్టల్ బిల్స్ కట్టుకోవడం, ఇవి అన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తుంది. అదే విధంగా గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వ్యవసాయానికి కొన్ని ఇచ్చేద్దాం, హెల్త్ కొన్ని ఇచ్చేద్దాం, ఇలా డబ్బులు పంచుకుంటూ పోవడం అనేటువంటిది గవర్నమెంట్ కెన్ డూ. బట్ వాట్ గవర్నమెంట్ క్యాపబుల్ ఆఫ్ డూ, ఇది గవర్నమెంట్ క్యాపబుల్ ఆఫ్ డూ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ తగ్గించుకుని, రుణాల భారాన్ని తగ్గించుకుని, ప్రజల లైఫ్ లో డెవలప్మెంట్ హ్యాపీనెస్ చూడగలగడం గవర్నమెంట్ కెన్ డూ. వాట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ అంటే ఈ గవర్నమెంట్ కాదు, జనరల్ గవర్నమెంట్ జస్ట్ డిస్ట్రిబ్యూటింగ్ ద, అలొకేటింగ్ ద బడ్జెట్ అమాంగ్ డిఫరెంట్ సెక్టర్స్. అలా కాకుండా ప్రజల యొక్క డెవలప్మెంట్ హ్యాపీనెస్ కోసం గవర్నమెంట్స్ కెన్ డూ. కాబట్టి మహాత్మా గాంధీ చెప్పినటువంటి ఈ కొటేషన్ ప్రకారం వాట్ వీ కెన్ మాక్సిమం డూ, వాట్ వీఆర్ కేపబుల్ ఆఫ్ డూ వి విల్ డూ అని చెప్పి ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్తున్నారు. కీ మెజర్స్ అండ్ ఇనిషియేటివ్స్: ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ, ఇమ్మీడియట్ ఫోకస్ ఆన్ ఫినాన్షియల్ డిసిప్లిన్, రెడ్యూసింగ్ ఫ్రివిలస్ ఎక్స్పెండిచర్ అండ్ ఎన్షూరింగ్ టైమ్లీ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. టైంకి జీతాలు పెన్షన్స్ ఇస్తాము, శాలరైజ్డ్ సెక్షన్స్ ని ఇబ్బంది పెట్టము, ఫిజికల్ డిసిప్లిన్ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తాము, యొక్క ఫ్రివిలస్ ఎక్స్పెండిచర్ అనవసరమైన ఖర్చులు పెట్టము, ఇవన్నీ బడ్జెట్ లో ఒక హామీ ఇచ్చినట్టుగా చెప్పడం జరిగింది. రిలీజ్డ్ ఏ వైట్ పేపర్ రివీలింగ్ ది ఫినాన్షియల్ సిచ్యువేషన్ అండ్ స్టార్టెడ్ రీపేయింగ్ లోన్ డిపాజిటరీస్ పోర్టరీ. మనకి బడ్జెట్ ఒక తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ లో చూస్తే దాదాపు 39 డాక్యుమెంట్స్. అయితే అన్ని డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకుని అన్నిటిని చదవడం జరిగింది. 39 డాక్యుమెంట్స్, ప్రతి డిపార్ట్మెంట్, ఫిషరీస్, యానిమల్ అండ్ హస్బెండరీ, ఇండస్ట్రీస్, హెల్త్, అన్ని డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్, రిపోర్ట్స్, బడ్జెట్ ఇన్ బ్రీఫ్ అని చెప్పి 14 పేజీల డాక్యుమెంట్. బడ్జెట్ మొత్తం చదివే ఓపిక లేనటువంటి వాళ్ళు ఈ 14 పేజీలు బడ్జెట్ ఇన్ బ్రీఫ్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ ఉంది, అది డౌన్లోడ్ చేసుకుని చదవండి. ఆల్మోస్ట్ సమ్మరీ అంతా ఇప్పుడు మనం అయితే డిస్కస్ చేస్తున్నామో వీటికి సంబంధించిన వివరాలు దాంట్లో అయితే మీకు దొరుకుతాయి. Welfare programs launched the Mahalakshmi scheme providing free transportation for women in ఆర్టీసీ బస్సెస్. ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి కింద మనకి ఒక మహాలక్ష్మి చూసుకున్నట్లయితే ఆర్టీసీతో పాటు 2500 కుటుంబ పెద్దకి అంటే ఉమెన్ పేరు మీద ఇవ్వడము, 500 రూపీస్ సిలిండర్స్ ఇవ్వడము, ఇవన్నీ మనం చూస్తుంటాం. ఈ ఫ్రీ ఎలక్ట్రిసిటీ 200 యూనిట్ల వరకు ఉన్నటువంటిది ఆల్రెడీ అమలవుతుంది. దీనికి తెల్ల రేషన్ కార్డు ఉండి అప్లికేషన్ పెట్టుకుని కొన్ని స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సెక్టార్ వైజ్ గా డిస్కస్ చేసినప్పుడు ఇవన్నీ నేను మళ్ళీ డిస్కస్ చేయడం జరుగుతుంది. రైతు భరోసా యొక్క దీన్ని రైతు బంధుని రైతు భరోసా చేయడం జరిగింది. దాని యొక్క అమలుని, అప్లికబిలిటీని, దాని యొక్క విడ్త్ పెంచడం జరిగింది. ఎన్షూర్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పబ్లిక్ వెల్ఫేర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని కూడా పెంచడం జరిగింది. దాంతో పాటు క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే పబ్లిక్ వెల్ఫేర్ కి పనికొస్తుందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయడానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని ఒక బడ్జెట్ లో పెంచడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ అండ్ గవర్నెన్స్ మనకి ప్రజాపాలన అని చెప్పేసి జరుగుతూ ఉంది. ఎంఫసైజ్డ్ పీపుల్స్ గవర్నెన్స్ విత్ ఇనిషియేటివ్స్ లైక్ విలేజ్ అండ్ వార్డ్ మీటింగ్స్ అండ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్రజాపాలన సేవా కేంద్రాలు. ప్రజాపాలన సేవా కేంద్రాలు అనేటువంటి జరుగుతుంది. ఈ పిక్చర్ లో మనం చూసుకున్నట్లయితే మనకి మార్చ్ 4, 2024 అంటే ఈ పాత ఓటర్ అకౌంట్ బడ్జెట్ తర్వాత జరిగినటువంటి డెవలప్మెంట్స్. ఆసిఫాబాద్ జిల్లా కొమరం భీం ఆసిఫాబాద్ లో ఇక్కడ మనం చూసినట్లయితే మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇక ప్రజాపాలన సేవా కేంద్రం అంటే ఈ యొక్క 6 గ్యారంటీల అమలు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక హెల్ప్ లైన్ కింద మనం చెప్పుకోవచ్చు. కమిటెడ్ టు క్రియేటింగ్ న్యూ జాబ్స్ అండ్ రెక్టిఫైయింగ్ ప్రీవియస్ రిక్రూట్మెంట్ ఇర్రెగ్యులారిటీస్, ఆల్రెడీ ఇష్యూడ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఫర్ 31,768 పొజిషన్స్. ఎంప్లాయ్మెంట్ లో భాగంగా ఆల్రెడీ 30,000 ఉద్యోగాలు, పైచిలకు ఉద్యోగాలు ఇచ్చేసాము. అదేవిధంగా రిక్రూట్మెంట్ లో ఉన్నటువంటి ఇర్రెగ్యులారిటీస్ తొలగించడము అండ్ బడ్జెట్ తర్వాత మనకు వచ్చింది జాబ్ క్యాలెండర్ వచ్చింది.
ఒక 2-3 డేస్ క్రితమే దానికి సంబంధించిన వీడియో కూడా చేశాను, చూడండి. జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వడం ద్వారా నిరుద్యోగులకి ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక భరోసా. ఇక ప్రజాపాలనా కేంద్రాలు పెట్టడం ద్వారా ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్ 6 గ్యారెంటీల మీద అమలు మీద డిపెండ్ అయి ఉన్నారో, కొత్త గవర్నమెంట్ తెచ్చుకున్నారో వాళ్ళకి అభయాస్తం ఇవ్వడం కోసం ప్రజాపాలన సేవా కేంద్రాలు ఇవ్వడం జరిగింది. అగ్రికల్చరల్ సపోర్ట్, రుణమాఫీ, ఫార్మ్ లోన్ వేవియర్ కమిటెడ్ టు వేవింగ్ ఫార్మ్ లోన్స్ అప్ టు 2 lakhs ఇన్ వన్ గో. ఒకేసారి 2 లక్షల రూపాయలకి ఒక ఫార్మ్ లోన్ వేవియర్ రుణమాఫీని కూడా గవర్నమెంట్ తొలి విడత చేసింది, రెండో విడత కూడా చేయబోతా ఉంది అని చెప్పేసి ఇక ఈ బడ్జెట్ నేను ఈ వీడియో రికార్డ్ చేసేటప్పటికి కూడా రుణమాఫీ ఆల్మోస్ట్ అమల్లోకి వచ్చేసింది. రెండో విడతకి అప్కమింగ్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మార్గదర్శకాలు గైడ్ లైన్స్ క్లియర్ గా రూపొందించేసి మనకి పబ్లిక్ డొమైన్ లో పెట్టడం జరిగింది. ఇనిషియల్ ఫేజ్ బై ట్రాన్స్ఫరింగ్ 6,035 crores టు ఫార్మర్స్ అకౌంట్ అంటే బడ్జెట్ స్పీచ్ ఇచ్చే టైంకి ఒక ఇనిషియల్ ఫేజ్ అయింది. రెండో ఫేజ్ కూడా ఒక చర్యలు అనేటువంటి తీసుకోవడం జరిగింది. రీప్లేస్డ్ రైతు బంధు విత్ రైతు భరోసా ఇంక్రీజింగ్ సపోర్ట్ టు 15,000 per annum. యొక్క రైతు భరోసా ద్వారా రైతు బంధు ద్వారా ఇచ్చేటువంటి అమౌంట్ కంటే ఎక్కువ అమౌంట్ దాని యొక్క విత్ పెంచడం జరిగింది. బట్ ఎకరాలు ఒక 5 acres వరకు లిమిట్ పెట్టింది. సెక్టార్ వైజ్ గా స్కీమ్స్ డిస్కస్ చేసినప్పుడు రైతు బంధుకి రైతు భరోసాకి తేడా ఏంటి, యొక్క ప్రజాపాలన లేదా అది డిసెంబర్ జనవరి టైంలో ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని మారాయి, అది సెక్టర్ వైజ్ గా ప్రతిదీ మైన్యూట్ గా డిస్కస్ జరుగుతుంది. ప్లాన్ అండ్ న్యూ స్కీమ్స్ ఫర్ అగ్రికల్చర్ లేబరర్స్ ఇంక్లూడింగ్ అండ్ యాన్యువల్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 12,000. ఎవరైతే రైతు కూలీలు అంటామో అగ్రికల్చర్ లేబరర్స్ ఉన్నారో వాళ్ళకి 12,000 రూపాయల సంవత్సరానికి అసిస్టెన్స్. ఇంతకుముందు రైతు బంధు ఉన్నప్పుడు ఎవరికి పట్టా పాస్బుక్ ఉందో వాళ్ళకి డబ్బులు వచ్చాయి. టెనెంట్ ఫార్మర్స్ అవ్వచ్చు, రైతు కూలీలు అవ్వచ్చు, వీళ్ళందరూ నెగ్లెక్ట్ చేయబడ్డారు కాబట్టి దాన్ని అడ్రస్ చేస్తూ వాళ్ళకి 12,000 రూపాయలు ఇచ్చేటువంటి స్కీమే మనకి ఒక అగ్రికల్చరల్ సపోర్ట్ కింద రైతు భరోసా. రైతులకి కాకుండా ఆ పొలాల్లో పనిచేసేటువంటి అగ్రికల్చర్ లేబరర్స్ రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంవత్సరానికి 12,000 అంటే నెలకి 1,000 రూపాయల యొక్క అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. రైతు రుణమాఫీ ఆల్రెడీ అది ప్రోగ్రెస్ లో ఉన్నటువంటి స్కీమ్. ఇన్సూరెన్స్ అండ్ బోనస్ participating in Pradhan Mantri Fasal Bima Yojana with the state government covering the premium. PM ఫసల్ బీమా యోజన అనేటువంటి స్కీమ్ లో జాయిన్ అవుతాము అని చెప్పడం జరిగింది. సెంటర్ లో ఉన్నటువంటి పార్టీ బీజేపీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, స్టేట్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఐడియాలజికల్ గా అపోజిషన్ రూలింగ్ పార్టీ ఇలా ఉన్నప్పటికీ ఒక రైతుల యొక్క క్షేమం దృష్ట్యా పిఎం ఫసల్ బీమా యోజనలో జాయిన్ అవ్వడం ఉంటుంది రియల్లీ గుడ్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ లో వాళ్ళు జాయిన్ అవడానికి చాలా టైం తీసుకున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అని చెప్పి. బట్ వితౌట్ ఎనీ డౌట్ పిఎం ఫసల్ బీమా యోజనలో జాయిన్ అవడానికి స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది చాలా మంచి విషయం అని చెప్పి చెప్పుకోవచ్చు. క్రాప్ ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనం మినిమం ప్రీమియం మాక్సిమం ఇన్సూరెన్స్ ఫర్ ఫార్మర్స్ ది ట్యాగ్ లైన్ పిఎం ఫసల్ బీమా యోజన. యూనియన్ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యొక్క స్కీమ్ సంబంధించినటువంటి వివరాలు వస్తుంటాయి కాబట్టి ఈ ట్యాగ్ లైన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎస్ఎస్సి సిజిఎల్ లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ప్యారల్ గా ఉంటారు కాబట్టి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన విషయాలు స్టేట్ ఇష్యూస్ లో ఎక్కడ వచ్చినా ఉంటుంది దాన్ని ఫాస్ట్ గా మీరు క్యాప్చర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్ గా మనం చూసుకుంటే అదేవిధంగా వరికి 500 రూపాయల బోనస్, 33 రకాల వరి వెరైటీలు, ఇదే మనం ఇక్కడ ఇమేజ్ రూపంలో పెట్టడం జరిగింది. 33 రకాల సన్న బియ్యం యొక్క కల్టివేషన్ ఎంకరేజ్ చేయడం కోసము 500 రూపాయల బోనస్. ఒక క్వింటాలు వరికి 33 రకాల వరి ధాన్యాలకి ఒక క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇవ్వడం ఎంఎస్పితో పాటు అనేటువంటిది మనకి బడ్జెట్ లో మళ్ళీ మెన్షన్ చేయడం చూస్తుంటాము. ఓవరాల్ గా మనం చూసినట్లయితే ద బడ్జెట్ ఎంఫసైజెస్ ద కాంగ్రెస్ గవర్నమెంట్స్ కమిట్మెంట్ టు ఇంప్రూవింగ్ ఫిజికల్ మేనేజ్మెంట్. ఫిజికల్ హెల్త్ ని సెట్ చేస్తామని ఫస్ట్ ఇనిషియల్ పారాగ్రాఫ్స్ లోని నొక్కి చెప్పడం జరిగింది. అది ఓటాన్ అకౌంట్ లో చెప్పారు, ఇప్పుడు కూడా చెప్పారు. వెల్ఫేర్ సంక్షేమ రంగానికి కట్టుబడ్డాం, వాటికి సంబంధించిన హామీల మీద వెనక్కి వెళ్ళేటువంటి ప్రసక్తి లేదు. రుణమాఫీ కూడా చేశాము. మిగతా రైతు భరోసా అగ్రికల్చర్ లేబరర్స్ కి ఇచ్చేటువంటివి అవి కూడా ఫాస్ట్ గా చేస్తామని చెప్పారు. ఎకనామిక్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఇనిషియేటివ్స్ యొక్క స్కిల్ యూనివర్సిటీ అవ్వచ్చు, ఇలాంటివి విషయాలు సెక్టార్ స్పెసిఫిక్ వచ్చినప్పుడు చూస్తాము. ఆల్రెడీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ విషయంలో దేశం కంటే ఎక్కువ ఉంటాము, గ్రోత్ రేట్ విషయంలో కొంచెం తక్కువ ఉన్నప్పటికీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తెలంగాణ మెజారిటీ యొక్క ఇండికేటర్స్ లో ముందుండడము కంట్రీ కంటే అండ్ గ్లోబల్ యావరేజ్ కంటే కూడా మనం చూసాము.
The administration aims to rectify fast mismanagement, support farmers, and create more equitable and prosperous state for all citizens. పౌరులందరికీ ఒక ధనికమైనటువంటి రాష్ట్రాన్ని, సమానత్వంతో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇవ్వడము, రైతులకి మద్దతుగా నిలవడం అనేటువంటివి గవర్నమెంట్ యొక్క ప్రియారిటీస్ కింద ఓవరాల్. ఎందుకంటే అగ్రికల్చర్ ఫీల్డ్కి, వ్యవసాయ రంగానికి ఎక్కువ ఎంఫసిస్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ నగరం మీద, డెవలప్మెంట్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది ఒక ప్రాస్పరస్ స్టేట్ కిందకి మనం చూడొచ్చు. ఇక రైతు భరోసా రైతులకు ఇస్తున్నట్లుగానే ఒక లేబరర్స్, అగ్రికల్చరల్ లేబరర్స్ అంటే రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇవ్వడం చూస్తుంటే అది ఈక్విటబుల్ సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ అనేటువంటిది గవర్నమెంట్ యొక్క పాలసీలో కనిపించడము, ఇవన్నీ మనకి చూస్తాం. ద ఫోకస్ ఈజ్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఒక 6 గ్యారంటీల్ని అమలు చేసి, తూచ తప్పకుండా అమలు చేసి ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్ళీ తీసుకురావడం అనేటువంటిది గవర్నమెంట్ యొక్క మోటో, రిఫ్లెక్టింగ్ ఏ గవర్నమెంట్ రూటెడ్ ఇన్ డెమోక్రటిక్ వాల్యూస్. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటంటే ప్రజాస్వామ్య విలువలతో ఉన్నటువంటి ప్రభుత్వం, డెడికేటెడ్ టు సర్వింగ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. ప్రజలకి సేవ చేయడము, తెలంగాణ ప్రజలకు సేవ చేయడము తో పాటు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడడం ద్వారా ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడం అనేటువంటిది బడ్జెట్ యొక్క ఓవరాల్ ఎంఫసిస్ గా మనం చెప్పుకోవచ్చు. గ్రూప్ 1 గ్రూప్ 2 కోర్సెస్ 25,000 కి గ్రూప్ 1, 18,000 కి గ్రూప్ 2 కోర్స్ వస్తుంది. 5,000 రూపాయలు ఈఎంఐ పర్ మంత్ తోటి లైఫ్ టైం వ్యాలిడిటీ. ఎగ్జామినేషన్ జాబ్ క్యాలెండర్ వచ్చింది కాబట్టి ఒకసారి కొని 6 మంత్స్కి 3 మంత్స్కి ఎక్స్పైర్ అవడం ఇలా ఉండదు. ఒక్కసారి కొంటే లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. మరిన్ని వివరాలకు స్క్రీన్ పై డిస్ప్లే నెంబర్ని సంప్రదించండి. బడ్జెట్కి సంబంధించినటువంటి ఎనీ డౌట్, టర్మినాలజీ అవ్వచ్చు, ఇంటర్ప్రిటేషన్స్ అవ్వచ్చు, డిస్కస్ చేసిన టాపిక్స్ అవ్వచ్చు, ఎనీథింగ్ రిలేటెడ్ టు బడ్జెట్ ఆర్ తెలంగాణ ఎకానమీ ఆర్ ఎనీ class I thought in LTX platform, feel free to mail me ravikant.sharma9@gmail.com. కామెంట్ సెక్షన్ లో కూడా కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం ద్వారా అప్కమింగ్ లెక్చర్స్ లో ఈ బడ్జెట్ సంబంధించినటువంటి టాపిక్స్ అవ్వచ్చు, ఇంకా ఏవైనా కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు మెయిల్ మీ as well as feel free to comment in the comment section. Have a nice day. Take care.